ప్రాంత అభివృద్ధి సాధ్యం అయి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో చేరేలా పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. హసపర్తి మండల కేంద్రంలో రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వద్దనపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మాట్లాడారు. అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజా సమస్యల కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీలోకి ప్రజలంతా రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలని విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ప్రజలు గమనించాలని కోరుతూ పేదవర్గాల అభివృద్ధికి ప్రాంత అభివృద్ధికి పాటుపడే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో ప్రజలంతా చేరాలని అందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కొండేటి శ్రీధర్ పిలుపునిచ్చారు. యూపీఏ ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ అధ్యక్షులు పున్నాలక్ష్మి గారు ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ వారి యొక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆచారం, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సభ్యత్వ కార్యక్రమం తీసుకోవడానికి మరి ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. మొన్న నియోజకవర్గ స్థాయి, తర్వాత మండల స్థాయి, ఈరోజు హసపర్తి మండల కోర్టులో మరి సభ్యత్వ కార్యక్రమం తీసుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలను ప్రజలకు తీసుకునే లక్ష్యం కొరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ప్రప్రథమంగా స్వాతంత్రాన్ని తెచ్చింది కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. నేడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇటు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన జాతీయ పార్టీగా మనమందరం కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ వెన్నెంటి ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ సైనికులా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ సైనికులం, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని మరి భారతదేశ బార్డర్ మీద ఎట్లయితే సైనికుడు ఎలాగా అయితే ఉంటారో అదే మాదిరిగా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ సభ్యత్వాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాలను కాపాడుకునే లక్ష్యంతో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం చేసుకుంటున్నాము. ప్రజలందరికీ మరి నాయకులకు, గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ జెండా కిందనము మనస్ఫూర్తిగా మనసు సంతోషంతో ఉండి మరి ఇంకెక్కువ శాతం ప్రజల యొక్క లక్ష్యాలను, ప్రజల యొక్క ఆశయాలను, ప్రజల యొక్క నమ్మకాన్ని ప్రజలకు తీసుకుపోకుండా ప్రభుత్వం చేసిన మరి నగర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తారు.